నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ అధినేత ఏం చేయబోతున్నారు? 2 రోజుల పాటు పార్టీ నేతలతో జరుపుతున్న సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? సంచలన నిర్ణయాలు ఏమైనా ప్రకటిస్తారా? అసలు ఈ భేటీల పరమార్థం ఏంటి అన్న దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో నడిగడ్డ పాలిటిక్స్ వేరయ్యా అన్నట్లుగా మారింది పరిస్థితి. మరి ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఏం చేయబోతున్నది అన్నది ఆసక్తికరంగా మారింది. లెటరర్ ఎంట్రీ నియామకంపై కేంద్రం వెనక్కు తగ్గింది సరే, అసలు ఎందుకు మోడీ సర్కార్ వెనకడుగు వేశారు? అందులో లోగుట్టేంటి? ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలోని రాజకీయాలని ఒకెత్తైతే అక్కడ పాలిటిక్స్ మరో ఎత్తు. అక్కడ ఆమె మాట అంటే వేదం. పార్టీ కూడా అంతగా ప్రాధాన్యమిస్తోంది. ఇంకా చెప్పాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన హవా అంతా ఆమెదే. ఇదేదో ప్రచారం కాదు, వాస్తవం కూడా ఇదే. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి, ఆ మహిళా నేత ఎవరు అనేదే కదా మీ డౌట్. మరెందుకు ఆలస్యం, ఇన్సైడ్ స్టోరీలో ఆ కథ కమాయిష్ ఏంటో మీరే చూసేయండి. నడిగడ్డ తెలంగాణలో ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. రాజకీయంగానూ అంతకు మించిన ప్రత్యేకత నడిగడ్డ ప్రాంతానికి సొంతమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినా, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చూసినా, కొత్త జిల్లాల పరంగా చూసినా గద్వాల జిల్లా రాజకీయాలే వేరు. ఎంతోమంది ఇక్కడ్నుంచి చట్టసభలకు ఎన్నికై మంత్రులుగా పనిచేశారు. జిల్లా రాజకీయాలను కంటిచూపుతో శాసించారు. ప్రస్తుత విషయానికొస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో 2 నియోజకవర్గాలు, గద్వాల, ఆలంపూర్ రెండూ కాంగ్రెస్ పార్టీకి ఏళ్ల తరబడి కంచుకోటలుగా ఉంటూ వస్తున్నాయి. కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆలంపూర్, గద్వాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రం గులాబీ జెండా రెపరెపలాడింది. కారు పార్టీకి ఎక్కడలేని బలాన్నిచ్చింది. ఇక్కడితో కథ ముగియలేదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ్నుంచే ఆట మొదలైంది. ఎన్నికలైన కొన్ని నెలల్లోనే గద్వాల నుంచి గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి సైతం హస్తం గూటికి చేరుతారని ప్రచారం సాగినా వారిప్పటివరకు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి హస్తం గూటికి చేరడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఎమ్మెల్యే వర్గం కాగా మరోటి మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత వర్గం. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సరిత బండ్ల కృష్ణమోహన్రెడ్డిపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కానీ మారిన పరిణామాల్లో ఆయన కాస్త ఇప్పుడు హస్తం గూటికి చేరడంతో కథ అంతా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ తరపున గట్టి అభ్యర్థిగా ఉన్న సరితకు ప్రభుత్వం సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. సరిత చేసే సూచనలు, సలహాలను పార్టీ పరిగణలోకి తీసుకుంటోంది. ఇలాంటి వేళ కృష్ణమోహన్రెడ్డి చేరికతో పార్టీ క్యాడర్ 2గా చీలిపోయిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇప్పటికే పార్టీలో ఉన్న సరిత, మరోవైపు కొత్తగా పార్టీలోకి వచ్చిన బండ్ల కృష్ణమోహన్రెడ్డి వర్గాలు ఎవరికి వారిగా ఉండడంతో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ఎవరికి వారే విడివిడిగా నిర్వహిస్తున్నారు. ఇదే ఇప్పుడు హస్తానికి కొత్త తలనొప్పిగా మారిందన్న మాట వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా మారాయన్న వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో వివిధ ప్రాజెక్టు పనుల పురోగతి పరిశీలించేందుకు ఇటీవలే మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో మొదటగా సమావేశమై చర్చించారు. ఉన్నతాధికారులతో కలిసి ర్యాలంపాడు, గూడెందొడ్డి, జూరాలగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సహా మరికొన్ని పనుల పురోగతి పరిశీలించేందుకు భారీ కాన్వాయ్తో బయలుదేరారు. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితకు ఆహ్వానం పంపకపోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది.
కార్యకర్తలు బగ్గుమన్నారు. అసలు స్థానికంగా ఉన్న నేతలను వదిలేసి కొత్తగా పార్టీలోకొచ్చిన ఎమ్మెల్యే బండ్ల ఇంటికి మంత్రి మొదటగా ఎలా వెళ్తారని ఆగ్రహించారు. మంత్రి కాన్వాయ్పై రాళ్ల దాడి చేశారు. కార్యకర్తల ఆగ్రహంతో మంత్రి జరిగిన విషయం గమనించారు. వెంటనే కాన్వాయ్తో మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత ఇంటికి వెళ్లారు. అయితే ఈ పరిణామం ఎమ్మెల్యే బండ్లకు మింగుడు పడలేదు. ఆయన అలకబూని తన ఇంటికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే సంగతి ఎలా ఉన్నా సరిత మాత్రం నియోజకవర్గ రాజకీయాలపై తన పట్టు నిరూపించుకున్నారని క్యాడర్ చెబుతోంది. స్థానికంగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న లీడర్ సరితను సంప్రదించకుండా కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని అంటున్నారు పార్టీ నేతలు. తాజా రాజకీయ పరిణామాల ప్రకారం చూస్తే నడిగడ్డ రాజకీయాలే వేరన్న మాట మరోసారి రాష్ట్రంలో వినిపించింది. అదే సమయంలో ఒకరు ఎప్పట్నుంచో పార్టీలో ఉన్న లీడర్ కాగా మరొకరు కొత్తగా పార్టీలోకొచ్చిన ఎమ్మెల్యే. మరి వీరి మధ్య ఆధిపత్య పోరును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.